ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ అనుదిన జీవమని కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినమంతా ఆయన ఉచితమైన కృపతో ప్రభు బలపరిచినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యమును మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మనము అనుకూలముగా జీవించినప్పుడు, ప్రభు యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తూ ఉన్నప్పుడు, శత్రువైన అపవాది మన ముందు మన ఎడల జరిగించే ప్రతి ఒక్క అపాయములను, ప్రతి ఒక్క భయంకరమైన తంత్రములను, మనకు విరోధముగా అనేకమైన పరిణామములను లయపరచుటకు ఎవరి హృదయం అయితే దేవుని మీద ఆధారపడతాదో వారికి ప్రభువు తోడుగా ఉంటాడని ఇక స్పష్టంగా మనము చూడగలుగుతాము. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతూ ఉన్నానంటే, దేవుని వాక్యములో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. మన ముందు ఎంతమంది విరోధులు, కుతంత్రాలు ఏమైనా, అది ఎటువంటిదైనా దేవుని కృప ముందు అవన్నీ కేవలము శూన్యమని మర్చిపోవద్దు. ఈ దినాన నువ్వు దేవుని యందు భయభక్తులతో జీవించగలుగుతున్నావా? దేవుని యందు యథార్థంగా నడవగలుగుతున్నావా? దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? అయినా కానీ నీ జీవితంలో అనేకమైన పన్నాగములు, అనేక మంది నీకు విరోధముగా మాట్లాడడమే కాదు, అనేక మంది నీ జీవితంలో అనేకమైన శ్రమలు గుండా నువ్వు వెళుతున్నప్పటికీ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నేను ఎంత దేవునికి అనుకూలంగా జీవించగలుగుతున్నాను, ఎందుకు నాకు ఈ విరోధములు నాకు ఎక్కువైపోతున్నాడనంటే, దేవుని వాక్యం అంటుంది అవన్నీ కూడా కొంతకాలమే నీ ముందు కనిపిస్తాయి, కానీ రాబోయే దినము ఒకటి ఉంది. ఆ దినములలో దేవుని కృప మాత్రమే నిన్ను బలపరుస్తుందని ఎంత మాత్రము కూడా నువ్వు మరిచిపోవద్దు. మనకు హాని చేయాలని ఇతరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మనకు తోడుగా ఉంటే వారి ప్రణాళికలన్నీ పూర్తిగా విఫలముగా చేస్తాడు దేవుడు. నీ జీవితంలో, నీ వ్యక్తిగతంగా కావచ్చు, నీ జీవిత కుటుంబంలో కావచ్చు, నువ్వు చేసుకుంటున్న జీవనోపాధి కావచ్చు, అదేదైనప్పటికీ కూడా దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతికినట్లయితే, దేవుని యందు నువ్వు యథార్థంగా నడిచినట్లయితే, వారి యొక్క ప్రతి ఒక్క ప్రణాళికను నాశనము చేసి నేను ఘనపరచుటకు సాలిన దేవుడని మరిచిపోవద్దు. దేవుని సంరక్షణ నీకు తోడుగా ఉంటే శత్రువును మనల్ని పడగొట్టడానికి రహస్యము ఎన్నో ఆలోచనలు చేయవచ్చు, కానీ వాటన్నిటికంటే శక్తివంతుడైన దేవుడు మనలను కాపాడుతున్నంత కాలము ఏ శోధన కూడా మనలను తాకలేదు. దావీదు అదే విశ్వసించాడు, దావీదు అదే నమ్మాడు. అయ్యా, నువ్వు నా పక్షమున ఉండగా, నాకు కోటగా ఉండగా, నాకు ఆశ్రయముగా ఉండగా, నా చుట్టూ ఏ శత్రువు కూడా నిలవజాలడు అని దావీదు దేవుని యందు ప్రార్థనతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. మీ జీవితంలో విజయాన్ని నువ్వు పొందుకోవాలన్నే, అద్భుతములు మీ జీవితంలో కావాలన్నా, దేవుడు మన పక్షాన నిలబడినప్పుడు మనకు వ్యతిరేకంగా నిలిచే వారు ఎంత బలమైన వారైనా సరే వారు ఓడిపోక తప్పదు. ప్రభువు ఇచ్చే విజయం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది, దాన్ని నువ్వు అనుభవించక తప్పదని ప్రభు పేరట మీ అందరికీ ఉదయకాలము జ్ఞాపకం చేస్తున్నాం. నీ అవమానము నేనెంతైనా అవమానించాలని చూస్తున్నా వారిని చూసి అధైర్యపడుతున్నావా? అధైర్యపడకు. నీ పరీక్ష యుద్ధం చేసే ఆ సర్వశక్తిమంతుడైన నీ పక్షాన్ని యుద్ధం చేసి ఆ శక్తివంతుడైన దేవుని కృపపై ఆధారపడినప్పుడు ఆయన నీ ప్రతి అడుగులో తోడయుండి నిన్ను అత్యున్నతమైన స్థానములో
నిలబెట్టుటకు సాలిన. మరి ఇదేనా అధైర్యపడుతున్నావా? అధైర్యపడకు, ప్రభు నీకు తోడుగా ఉంటాడు. అయ్యా, నా చుట్టూ ఉన్న శోధనలను చూసి నేను భయపడకుండా నీ శక్తిపై పూర్తి విశ్వాసం ఉంచే కృప దయచేయని తండ్రిని నువ్వు వేడుకున్నట్లయితే ప్రభు నిన్ను బలపరిచి, స్థిరపరిచి, ఆదరించి, బాగు చేసి విజయాన్ని నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నీ బిడలు నీ పైన ఆధారపడుతూ ఉండగా నీ బిడలకు కావలసిన సహాయములను మీరు అనుగ్రహించి కృపా దీవెనల చేత నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందరైతే ఉదయ కాలము నీ మాటలు వింటున్నారో నీ బిడ్డలు చేసుకుంటున్న ప్రతి ఒక్క జీవన పాదులలో ఆశీర్వాదమును, అభివృద్ధిని, సమృద్ధిని దయచేసి సమృద్ధిని దీవెన ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించి నీ బిడ్డలకు తోడుగా ఉండమని యేసయ్య నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మలను మీ కుటుంబంలో దీవించును గాక. మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ప్రభు మీకు విజయాన్ని, అభివృద్ధిని, సమృద్ధిని ఇచ్చును గాక. ఆమేన్.